హాయ్ అండి. ఈరోజు శోభా స్మార్ట్ కిచెన్లో క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఈ రకంగా చేస్తే ఈ విధంగా మీరు హోటల్లో ఎక్కువగా ఇలా సర్వ్ చేస్తుంటారు. పిల్లలు బాగా తింటుంటారు. పెద్దలు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 గ్లాసుల వాటరు బాయిల్ చేసుకోండి. 1 కప్పు కార్న్ తీసుకోండి. అమెరికన్ కార్ను జస్ట్ బాయిల్ అయ్యాక ఒక్క ఉడుకు వచ్చాక కొంచెం సాల్ట్ వేసి ఒక్క ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని వంపేసుకోండి. ఉడికినాయండి. జస్ట్ అంతే, వేడి నీళ్ళలో వేసి తీయటమే. కొంచెం అలా గిన్నె తీసుకొని ఒత్తండి, ఎందుకంటే పేలుతాయండి. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయాలి. అవి ఏమంటే వాటర్ ఉంటాయి కదా, కొంచెం పేలుతాయి. అలా ఒత్తుకుంటే మనకు పేలవండి. కొంచెము గట్టిగా ఒత్తుకోండి. అదంతా మొన ఉంటుంది కదా, అదంతా ఒత్తేసుకుంటే నీరంతా పోతే మనకు పేలవు. ఆయిల్ పెట్టుకొని సైడ్కు ఒక బౌల్ తీసుకొని ఇందులో కార్న్ వేసుకోండి. అలా నీట్గా ఒత్తుకోండి, లేకపోతే పేలుతాయి, మొహం మీద చిట్టుతాయి. అలా బౌల్లో వేసుకొని ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. కార్న్ ఫ్లోర్ ఎక్కువగా ఉండాలి. ఇందులో కొంచెం కారం వేసుకోండి. అలా వేడి మీదనే కలుపుకోవాలండి. నీరు రావద్దు అందులో నుంచి. ఆ నీరు వస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. అట్లా వేడిగానే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇమ్మీడియట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఆయిల్ ముందుగానే పెట్టుకోవాలి. హీట్ ఎక్కిందండి ఆయిల్. ఆ తడి మీదనే కొంచెం అట్లా కలుపుకోవాలండి. అలా వేసేసుకోవాలి. ఎక్కువ డ్రై అవ్వద్దు, ఎక్కువ తడి ఉండద్దు. అలా వేయించుకోండి 1 మినిట్. అలా కొంచెం దూరంగా ఉండండి. అయినా కూడా మొహం కొంచెం దూరం పెట్టుకోండి. ఎందుకంటే మరీ దగ్గర పెడితే కొంచెం అయినా ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చిట్లే అవకాశం ఉంటుంది. కొంచెం దూరం పెట్టుకోండి ఫేసు. అలా వేగుతూ ఉంటాయండి. ఒక 2 మినిట్స్కు అలా తీసుకోండి. అలా నెక్స్ట్ బ్యాచ్ కూడా అలా వేసుకొని అన్నీ తీసుకోండి. అలా 2 బ్యాచ్లు చేశాను. కొద్దిగా ఒక 5 మినిట్స్ వేగాక తీసుకొని మళ్ళీ వేయించాలి. అవి డబల్ బాయిల్ చేయాలి, డబల్ డీప్ ఫ్రై చేయాలి మనం వడలాగానే. అప్పుడే అవి క్రిస్పీగా అయ్యేది. ఇవన్నీ మళ్ళీ వేసుకోండి. అలా అన్నీ వేసుకొని అలా అన్నీ వేసేసుకొని కొంచెం కాలాక అన్నీ వేసుకోండి. మొత్తము మనము చేసినటువన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండి సౌండ్ రావాలండి. అలా వేస్తుంటే అవి క్రిస్పీగా సౌండ్ వస్తాయి. అలా రెండోసారి వేసి తీయాలి. ఒక 2 మినిట్స్ వేయించి మనకు తెలిసిపోతుంది, సౌండ్ వస్తుందండి వేయించేటప్పుడే. చూడండి అలా గల్ అని సౌండ్ వస్తుంది కొంచెము. అలా అన్నీ తీసి పెట్టుకోండి. అలా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా తడి అంతా ఆరిపోయాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చాలు అంతే. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి కార్న్కు. వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండి, అంతే. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోండి. ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అంతా పోవాలి.
నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా కారంగా బాగుంటాయి. స్పైసీగా అల్లం వెల్లుల్లి ముక్కలు తగులుతూ కరివేపాకు అన్నీ పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలా కలర్ మారే వరకు వేయించండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా స్మెల్ పోవాలి అంతే. అలా లైట్గా కలుపుకోండి. చూడండి లైట్గా కలర్ మారాయి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. సాల్ట్ అండి, మనం అప్పుడు కొంచెం వేసాం కదా వాటర్లో, ఇప్పుడు కొంచెం అండి చూసుకొని వేసుకోండి. మళ్ళీ కారం అండి, ఇందులో కూడా కొంచెం లైట్గా మనకు ఉప్పు కారం తగిలితే బాగుంటాయి. ఈ కారం వేసేసుకోండి. డిఫరెంట్గా చాలా బాగుంటాయి. మనము పచ్చిగా తినే కన్నా. గరం మసాలా అండి 1 హాఫ్ స్పూన్ వేసుకోండి. బాగా కలిపి టాస్ చేయండి. కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటాయి టేస్ట్. అలా టాస్ చేయండి. ఎక్కువ కలిపితే అవి విరిగే ఛాన్సెస్ ఉంటాయి, ముక్కలు అవుతాయి కదా. కొంచెం అలా టాస్ చేయండి. నిమ్మరసం అండి 1 పావు టీ స్పూన్ కలపండి. 2-3 చుక్కలు అలా లైట్గా కొంచెం పుల్లగా అల్లం వెల్లుల్లి తగులుతూ ఉల్లిపాయలు ఆ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరు ఇష్టపడతారు. ఇవి కొత్తగా రొటీన్గా ఉడికించినట్టు కాకుండా ఇలా పిల్లలు సాయంకాలం పూట చేసి పెట్టచ్చు. చూడండి చాలా బాగుంటాయి. రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటాయి. డిఫరెంట్గా చూడండి. కొద్దిగా మిరియాల పొడి చల్లుకోండి లాస్ట్లో పైన. అలా వేసుకొని బౌల్లోకి తీసుకొని తినటమే. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.